దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. సిలువలో యేసు ప్రభువారు పలికిన 7 మాటల్లో రెండో మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఒక చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, బంగారు యేసురాజా, మీ యొక్క బంగారు ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు తెలుసుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నిలవబడి ఉన్న నేను ప్రభా అల్పురాన్ని ఎట్టికి ఎన్నికలేను తండ్రి. నీ సువార్త చాటకు ప్రభా నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. నిలబడి ఉన్నదాన్ని నాకు ఏ జ్ఞానం లేదయ్యా, కానీ మాట్లాడేవారు మీరు తండ్రి. మాట్లాడే ప్రతి మాట మీరు మాట్లాడిందని నమ్మి దాని ప్రకారం నడుచుకునే వారికి మాకు సహాయం చేయమని, ఈ ఆరాధన అంతటిలో ప్రభా నీ కార్యాన్ని జరిగించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాస్తానికి చేర్చుకోమని ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు రెండో పలికిన మాట ఏంటంటే, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. అక్కడ 2 మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటంటే, నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా, పరదైసులో నిశ్చయముగా. ఆ మాట మన యేసు ప్రభు వారే మనతో అనటానికి మనం ఎవరైనా అర్హులమా? ఎవరైనా అర్హులం ఉన్నామండి? కానీ ఆ మాట ఆ యేసు ప్రభు వారు ఆ దొంగతో అనటానికి కారణం ఏంటి? అక్కడ యేసు ప్రభు వారితో పాటు 2 దొంగలను కూడా ఇరుపక్కల కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని బంధించారు యేసు ప్రభు వారిలాగే. దాంట్లో మొదటి దొంగ అంటాడు, నీవు నిజంగా క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. రెండవ ఏమంటారు? ఆయన్ని గద్దించి ఏమంటారు? అదే శిక్షా విధిలో నీవు ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆ రెండవ దొంగ చేసినది ఏంటండి? ఆ కార్యం దేవుడికి ఎందుకు నచ్చి నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్పారు. మనం చేసిన దానికి మనం ఫలితం మనం అనుభవించడం న్యాయమే, కానీ ఈయన ఏ తప్పు చేశారు అని అన్నారు. మనం ఏదైతే చేస్తామో పాపం చేసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన చివరి క్షణంలో ఒప్పుకొని దేవునితో అన్నారు, ప్రభువా నీతో పాటు నన్ను కూడా పరదైసులో జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు అక్కడ దేవుడు యేసు ప్రభు వారికి ఏం కనబడింది? ఆయనలో పాపానికి చేసిన పశ్చాత్తాపం కనబడింది. అప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మనం చేసిన వాటిని ఏదైనా సరే మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటారు? నిజంగా నువ్వు అంత యోబు గారి గురించి ఉంది. యోబు గారి అసలు ఏ చిన్న పాపం చేయనప్పటికీ ఆయన భార్య ఏమన్నారు? నువ్వు రహస్యమంది ఏదో పాపం చేసి ఉంటావు, అందుకే ఇలా జరిగిందని. కానీ మనం చేసినవి మనుషుల దగ్గర చెప్తే అలాగే ఉంటాయి, కానీ ఏది చేసినా దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు మాత్రమే మనకి ప్రాయశ్చిత్తం అనేది దక్కుతుంది. అది ఎలాంటిదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా చేసి మళ్ళీ దాన్ని చేయకూడదు. అప్పుడు దానికి విలువ ఉంటుందండి, పశ్చాత్తాపం పడిన దానికి. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, అన్యులు చేస్తారు 40 రోజులు, మనము చేస్తాం 40 రోజులు. ఎలాగంటే 40 రోజులు మాత్రమే యేసు ప్రభు వారు మనకు గుర్తొచ్చేసి తెగ ఏడ్ చేస్తూ ఉంటాం. మిగతా రోజులు గుర్తురాము, మిగతా రోజులు అసలు గుర్తురారు యేసు ప్రభు వారు. వెళ్ళొచ్చామా, చేసామా, అయిపోయింది అంతే, ఏదో సండే వెళ్ళాం కాబట్టి. కానీ మనం చేసే ప్రార్థన అనేది మనుషులు కనపక్కర్లేదండి, దేవుడికి కనిపిస్తే చాలు. యేసు ప్రభు వారు మాత్రమే దానికి మనకి ప్రతిఫలం ఇస్తారు. మనుషులు ఇవ్వరు, ఇంకెవరు అధికారులు కూడా ఎవ్వరు ఇవ్వలేరు. కానీ మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? మనుషులు కనబడాలని. కొన్ని ఎలా ఉంటాయంటే, కొంతమందిని చూసినప్పుడు త్వరగా చర్చికి వెళ్ళిపోవాలి, త్వరగా పాటలు పాడేయాలి, త్వరగా అన్నీ చేసేయాలి. కానీ అది దేవుడి విషయంలో వచ్చినప్పటికి ఉండదు. మనం అదే ఆతృత అదే అన్నవి దేవుడి విషయంలో చేసినప్పుడు మాత్రమే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారు. మనకి దేవుడు ఒక వాక్యం సెలవిచ్చారు, మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న మీ తండ్రికి వినపడేటట్టు ప్రార్థన చేయండి. కొంతమంది ప్రార్థన
మనుషులకు వినబడేట్టే చేస్తారు, హృదయ అంతరంగాలను పరిశీలించి దేవుడికి వినబడేట్టు కాదు. కానీ ఇక్కడ ఉన్న రెండో దొంగ ఏం చేశాడు? అతన్ని గద్దిస్తూ తన్ని తాను సరిచేసుకుంటూ యేసుప్రభు వారితో అన్నారు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన, యేసుప్రభు వారి కోసం చూసే నిరీక్షణ దేనికోసం అండి? దేవుడు రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉండి పరదేశంలో ఉంటామని, పరలోకంతో ఆయనతో పాటు బంగారు వీధుల్లో నడుస్తామని. కానీ ఇక్కడ ఉన్న మన వాళ్ళు ఎవరైనా ఎత్తబడి క్షణం వచ్చినప్పుడు ఎత్తబడతామా? నేనైతే ఎత్తబడను. మనలో మనం సరి చేసుకోవాలి. నేనైతే ఎత్తబడను. నేను నిజాయితీగా ఒప్పుకున్నా. మనకు తెలిసి కొన్ని చేస్తాం, తెలియకుండా కొన్ని చేస్తాం. తెలిసినవి మనుషులు వేలెత్తి చూపుతారు, తెలియనివి మాత్రం రహస్యమందున్న తండ్రికి మాత్రమే కనబడింది. గడవబడినప్పుడు, ఎత్తబడినప్పుడు ఏమేం కలుగుతాయి దేవుడు మనకు బాగా చెప్పారు. ఎత్తబడినప్పుడు తండ్రి రొమ్మును ఆనుకొని ఆ బంగారు వీధుల్లో తిరుగుతూ నాట్యం ఆడుతూ అసలు సుఖశాంతులు కలిగి ఎంత ధన్యత అనేది చెప్పారు. కానీ మనకు అది గుర్తుండు. ఎప్పుడు 40 రోజులు వస్తే వాళ్ళ ఏడ్చేయడం, లేకపోతే అన్నీ చేసేయడం, ఆ 40 రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో యేసుప్రభు వారు చేసిన కార్యాలు మనకు అసలు గుర్తురావు. 40 రోజులు శిలువ ధ్యానాలు, ఆ 40 రోజులు మాత్రం ఉపవాస ప్రార్థనలు, అవన్నీ చేస్తాం. కానీ మనం చేయాల్సింది ఎల్లప్పుడూ నిత్యము చేయాలని మనకి దేవుడు సెలవిస్తున్నారు. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఏ అపాయం వచ్చినా సరే మనం దేవుడికి మాత్రమే ప్రార్థన చేయాలి, ఆయనకి మాత్రమే మనం మొరపెట్టుకోవాలి. ఇంకెవరికి మొరపెట్టుకోవడానికి మనం చెప్పినా అది మనకి ప్రతిఫలం ఇవ్వదు. ఇప్పుడు నిజంగా దేవుడు రాకడ వచ్చినప్పుడు మనలో ఎవరైనా ఎత్తబడి ఉంటే ఆయన అక్కడ చూస్తామంటారా? రెండో దొంగని చూస్తామంటారా? దేవుడే అక్కడ ఆయనకి ప్రామిస్ చేశారు. ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇస్తే దాన్ని వెనక్కి తీసే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఆయన చెప్పేశారు, నువ్వు నాతో కూడా పరదేశంలో నువ్వు కనిపిస్తావు. ఆయన అయితే కనిపిస్తారు. మనం ఎవరైనా ఎత్తబడే వాళ్ళ గుంపులో ఉన్నప్పుడు మనం ఆయన చూస్తాము. అలా మనము చూడాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి నచ్చినట్టు దేవుడి చిత్తానుసారం మనం నడుచుకోవాలి. అసలు 40 రోజులే ఎందుకు చేస్తారు ఎవరికైనా తెలుసా అండి? యేసు ప్రభు వారు కూడా 40 రోజులే ఉపవాసం ఉన్నారు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలే వాగ్దాన భూమికి చేరుకున్నారు. దావీదు గారు, సొలొమోను గారు వీళ్ళందరూ 40 సంవత్సరాలే దాన్ని వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరికైనా తెలుసా 40 రోజులే ఎందుకని? ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, దేవుడు 40 రోజులు ఉండి ఏం చేయడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నారంటే దేవుడి చిత్తం చేయటానికి ముందుగానే ప్రాక్టీస్. ఏమిటి? ఎలాంటి శోధనలు వస్తే ఎలా తట్టుకోవాలి. ఆ 40 రోజులు యేసు ప్రభు వారు ఎర్రటి ఎండలో అరణ్యంలోనే మంచినీళ్ళు లేక తిండి లేక చేసి, మనం అలా కాదు. ఒక టైం పొద్దున్న 6 సాయంత్రం 6 వరకు అంతే. మధ్యలో మంచినీళ్ళు తాగుతాం, ఏదైనా కొంచెం తినాలనిపించే తినేస్తాం. కానీ బయట వాళ్ళకి ఎలాగా, అమ్మో వీళ్ళు నిజంగానే ఉపవాసం ఉన్నట్టున్నారు, మొహం అంత ఇంత అంధకారంగా ఎలాగ అనిపిస్తుంది, నిజంగానే ఉపవాసం ఉన్నారు. కానీ ఈనాడు మనకి ఇంత చక్కటి పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి ఏసీ వేసుకొని, ఫ్యాన్ వేసుకొని, ఒక ఇల్లు అంటూ ఉండి. కానీ ఆనాడు యేసు ప్రభు వారు దేవుడి చిత్తం చేయడానికి ఏం చేశారు? అరణ్య మార్గంలో 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి మరి దేవుడి చిత్తం చేయడానికి. మన సొంత కార్యాలు చేసుకోవడానికి ఉపవాసాలు కాదండి. ఆయన ఏం చేశారు? దేవుడి చిత్తం చేయటానికి. ఆయన నరరూపిగా వచ్చింది కూడా దేవుడి చిత్తం చేయటానికి, ఆ పరలోకానికి మనల్ని చేర్చటానికి. ఆయన ఒక వారధిగా ఇక్కడికి వచ్చారే తప్ప మన నరరూపిగా ఉండి మన లక్షణాలు నేర్చుకొని మనలాగా బ్రతకడానికి అయితే కాదు. సో దేవుడు మనకు నేర్పించేది ఒకటే, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడు రాకడ వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఎత్తబడుటకు సిద్ధంగా ఉండి ఓపిక సహనం కలిగి జీవించండి. దేవుడు అదొక్కటి మాత్రమే చెప్తున్నారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయన పరదేశంలో మనం కూడా ఆయనతో పాటు ఉండాలంటే దేవుని చిత్తానుసారం నడుచుకోవాలి. ఆ మాట మనం అనిపించుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి బుద్ధి లేని కన్యకులు 10 మంది కన్యకులు ఉన్నారు. దాంట్లో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు.
వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళ దివిటీలు చక్కపరుచుకొని దేవుడు రాజ్యం వచ్చినప్పుడు తలుపులు తీసినప్పుడు వాళ్ళు స్వాగతించబడ్డారు. ఎందుకు? వాళ్ళు ముందుగానే అన్ని చక్కపరుచుకున్నారు కాబట్టి వాళ్ళని దేవుడు లోపలికి ఆహ్వానించారు. మన బుద్ధి లేని వాళ్ళ వలె కాక బుద్ధి కలిగిన స్త్రీల వలె మన దివిటి అంటే ఏంటండి? మన ఆత్మ. మనం కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది లేచి 3 గంటలకో 4 గంటలకో లేచి, కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఎప్పుడైతే మన శరీరాన్ని వంచి మీకు ఎలా వీలైతే అలా, కొంతమంది అంటారు మోకాళ్ళు వేయాలి, అది నిజమే, మన బైబిల్ గ్రంథంలో ఉంది. కొంతమంది శరీరం సహకరించిన వాళ్ళు ఉంటారు. మీరు ఎలా చేసినా దేవుడు వింటారండి. దేవుడు వినేవాడే, తోసివేసేవాడైతే అసలు కాడు, చక్కగా వింటాడు. మీరు చేసేది అన్యుల వల్లే కాక దేవుడికి వినిపెట్టేటట్లు మనసులోని బాధ చెప్పాలి. దేవుడా వాళ్ళు చూడు, వాళ్ళు అంత అయిపోయారు, నన్ను కూడా అంత చేసే ఇంత చేసే అంటే మనలో ఉన్నది మనకి రేపటి దినమందు ఏమవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఈ రోజు ఏం జరిగింది, ఈరోజు తినడానికి ఇచ్చినందుకు, ఉండటానికి ఇచ్చినందుకు, ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ప్రతిరోజు మనం ధన్యవాదాలు చెప్పుకొని కొత్త రోజుని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం కనబడిన వాళ్ళే 5 నిమిషాలకి 10 నిమిషాలకి అది చనిపోయారనే వార్త తింటున్నాం. అలాంటి కాలంలో మనం ఉన్నాం. సాతాను ఎలా గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదుమా అని తిరుగుతున్నారు. సో మనము సాతాను కోరలకి చిక్కకుండా ఎల్లప్పుడూ మెలకువ కలిగి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటే మనకి శోధనలు వస్తాయి. క్రైస్తవులు అంటేనే శోధనలు. దాన్ని జయించినప్పుడు మాత్రమే మన విలువ, దేవుని విలువ అనేది ఎదుటి వారికి తెలిసింది. మనం కూడా అన్యుల వల్ల ఇది కాదులే, వేరే దానికి వెళ్ళిపోదాంలే, లేకపోతే అవి కట్టించుకుందాం ఇవి కట్టించుకుందాం, ఆ రోజు మంచిది ఈ రోజు మంచిది అని లోక పారంపర్యాలు మనం అనుసరించినప్పుడు అది ఎప్పుడు 2 పడవల మీద కాలు వేసినట్టే. 2 పడవల మీద కాలు వేసినప్పుడు ఎవరైనా జాగ్రత్తగా వెళ్ళగలరండి? ఏది మునిగిపోయిందో తెలియదు. ఏదైనా ఒకదాని మీదే ఉండాలి. అది మనకి సత్యం తెలుసు కాబట్టి సత్యం అనే పడవ మీదే మనం నడవాలి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడు రాకడ వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన చిత్తానుసారం మనం నడుచుకొని మెలుగు కలిగి ప్రార్థన చేసుకోవాలి. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. ఏదైనా తప్పులుంటే దయతో క్షమించమని దైవజనుని మిమ్మల్ని అడుగుతూ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.